నమస్తే అండి. టెలికాం వారి నుండి మొబైల్ ఛార్జీలు పెంపు. ఈ మాట ఎందుకంటున్నామంటే యూజర్ సంఖ్య ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఆ టెలికాం రంగాలు వారు మరి 5G సేవలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ విధమైనటువంటి మరి పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి అవసరాలను బట్టి ఈ యొక్క సబ్స్క్రైబర్లకు మరి యూజర్లకు కావాల్సినటువంటి నెట్వర్క్ అందించాలి కనుక వాటికి కావాల్సినటువంటిదిగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్తే రీఛార్జ్ ప్లాన్ ధరలు అనుకుంటే మళ్ళీ పెరుగుతుంది. టెలికాం సంస్థలు రేట్లు పెంచాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం చూసినట్లయితే గత ఏడాది కాలంలో పెంచిన దానికంటే మరి ఈ సంవత్సరం కూడా రేట్లు పెంచాలని టెలికాం సంస్థ వారు భావిస్తున్నారు. ఈ యొక్క పెంచే రేట్లు ఎంత ఉంటాయి ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే సుమారుగా 10 నుండి 12% వరకు ఈ యొక్క టెలికాం సంస్థ వారు రేట్లు పెంచాలని భావిస్తున్నారు. ఈ యొక్క రేట్లు మరి ఈ సంవత్సరం చివరి నుండి పెంచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్లుగా యూజర్ల సంఖ్య పెరగడం, 5G ఫీచర్లు కల్పన, ఈ నేపథ్యంలో పెంపు ఉండొచ్చని సమాచారం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ప్లాన్లు పెంచేటువంటి విషయంలో బేస్ ప్లాన్ జోలికి వెళ్లకుండా మిడిల్ టాప్ ప్లాన్ రేట్లు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. మే నెలలో దేశంలో మొత్తంలో యాక్టివ్ యూజర్ సంఖ్య రికార్డు స్థాయిలో ఎక్కువగా పెరిగింది. ఆ ఒక్క నెలలోనే సుమారుగా 74 లక్షల మంది పైగా కొత్త సబ్స్క్రైబర్లు తీసుకున్నారు. అంటే గత 29 నెలలు లేనటువంటి ఈ యొక్క టెలికాం సంస్థల్లో అంత మరి గరిష్టంగా ఎక్కువ వచ్చారు. కాబట్టి 29 నెలల్లో రావడం ఇదే గరిష్టమని తెలియజేస్తున్నారు. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ సంఖ్య ఏకంగా 108 కోట్ల పైగా ఉందని తెలుస్తుంది. అయితే రిలయన్స్, జియోలు కొత్తగా 55 లక్షల మందిగా చేరారు. అదేవిధంగా ఎయిర్టెల్లో కూడా 13 లక్షల మంది పైగా చేరినట్లుగా విశ్లేషకులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యూజర్ సంఖ్య పెరగడంతో టారిఫ్లు పెంచేటువంటి టెలికాం సంస్థలు దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ వెల్లడించింది. ప్లాన్ల ధరలు సగటున 11 నుండి 23% పెరిగిన సంగతి గత టైంలో పెంచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ ఏడాది చివరి నాటికి మరో 10 నుండి 12% పెంచే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు తమ యొక్క అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి బేస్ ప్లాన్ జోలికి పోకుండా ఉంటారని ఆ యొక్క విశ్లేషకుల యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. మధ్య ఉన్నత శ్రేణి ప్లాన్లపై ఛార్జీలు పెంచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని, అంతేకాకుండా డేటా వినియోగం, డేటా వేగం, డేటాను వినియోగించేటువంటి నిర్దిష్ట సమయం ఆధారంగా ఈ రేట్లు అన్నటువంటిది పెంపుదల జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత డేటా వేగం చాలా ఎక్కువగా పెరిగింది, వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. ఈ 5G నెట్వర్క్ వల్ల మరి అతి తక్కువ సమయంలో డేటాను ఎక్కువగా మరి యూజ్ చేసుకుంటూ మరి మనకు కావాల్సినటువంటి ఆ బ్రౌజర్లు మొత్తం కూడా ఈ 5G నెట్వర్క్ ద్వారా త్వరగా అతి తక్కువ సమయంలో చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డేటా వినియోగం అన్నటువంటిది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క డేటా వినియోగించే నిర్దిష్ట సమయం కూడా ఎక్కువగా పెరిగినట్లుగా ఈ యొక్క విశ్లేషకుల యొక్క మార్కెటింగ్ విశ్లేషకుల యొక్క అంచనా వారు వేయుచున్నారు. కొత్తగా రీఛార్జ్ ప్యాక్స్ డేటాతో భారీగా కోత పెట్టే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తుందంటున్నారు. డేటా ప్యాక్లకు ప్రత్యేకంగా కొనుగోలు చేసేలా
వీటిని రూపొందించాలని వారు మార్కెట్లో నిపుణులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. మొబైల్ టారిఫ్లలో మార్పులు అవసరమని ఇప్పటికే ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ ఎగ్జిక్యూటివ్ వారు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి టారిఫ్లు యూజర్ అప్గ్రేడ్ చేసేందుకు సరిపోవట్లేదని ఈ మధ్య కాలంలో మరి ఎయిర్టెల్ ఎండి గారు గోపాల్ మిట్టల్ గారు ఇటీవల ఒక సమావేశంలో పేర్కొన్నట్లుగా తెలియటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సంవత్సరం చివరిలో ఎయిర్టెల్ మరి టెలికమ్యూనికేషన్ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మరి ఈ యొక్క టెలికాం రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క మొబైల్ యొక్క ఛార్జీలు పెంచడానికి వారు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క విశ్లేషకులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఆఖరి నుండి మనం చూసినట్లయితే 10 నుండి 12% వరకు ఈ యొక్క ఛార్జీలు పెరిగేటువంటి యోచన ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోని చూసిన మీరు మరి ఎవరైతే మొబైల్ ఎక్కువగా వాడుతున్నారో, మొబైల్ వినియోగదారులు ఉన్నారు, ప్రతి ఒక్క కుటుంబంలో ఈనాడు మనం చూసినట్లయితే ఫ్యామిలీలో 3-4 మనుషులు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఫోను ఉండటం జరుగుతుంది. ఆ యొక్క వ్యక్తి కనీసం మినిమంగా 2 సిమ్లు ఇచ్చేయడం జరుగుతుంది. ఆ 2 సిమ్లకు మరి ఆ యొక్క డేటా కానీ మరి ప్యాకేజ్ కానీ మరి వారు వాడేటువంటి 5G నెట్వర్క్ కానీ విరివిగా నేటి దినాలలో ఎక్కువగా చూస్తూ ఉన్నట్టుంటున్నారు. ఇంకా ఈ యొక్క డేటా వినియోగం అన్నటువంటిది ఎక్కువగా మరి వాడటానికి కూడా అవకాశం ఉన్నదని తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క డేటా అన్నటువంటిది పెంచేటువంటి సమయంలో మరి రేట్లు అన్నటువంటిది పెరగటం అన్నటువంటిది జరగబోతూ ఉంది ఈ సంవత్సరం ఆఖరికి. ఈ వీడియో చూసిన మీరు మీ ఫ్రెండ్స్కు మరి మీ శ్రేయోభిలాషులకు మొబైల్ వాడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.